హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా కొన్ని వేల కంపెనీలు అయితే బంద్ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే దాదాపు 73,700 కంపెనీలు అయితే మూసివేస్తున్నట్లు, వాటికి తగిన జరిమానాలు విధించినట్లు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరైనా కువైట్కి వచ్చేవాళ్ళు మీ కంపెనీ ఒరిజినల్లా కాదా, దాని యాజమాన్యత్వం ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది, ప్రతి ఒక్క విషయం గమనించుకొని కోటికి రావాల్సిందిగా మన ఛానల్ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఈ వీడియోలో పూర్తి వివరాలు వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్గా ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకొని అని ఆశిస్తున్నాం. మరి వివరాలు గమనిస్తే, కువైట్ వ్యాపార వాతావరణాన్ని రక్షించడం మరియు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పారదర్శకతను పెంపొందించడానికి మరియు ప్రయోజనకరమైన యాజమాన్య పర్యవేక్షణను బలోపేతం చేయడానికి 2024-2025 మధ్యకాలంలో ఒక సమగ్ర ప్రాజెక్టును అమలు చేసినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. వాణిజ్య రిజిస్టర్ను శుభ్రం చేయడం అనగా 73,700 నిష్క్రియాత్మక కంపెనీలను తొలగించడం మరియు వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో వేలాది ఇతర కంపెనీల డేటాను నవీకరించడం ద్వారా మంత్రిత్వ శాఖ ప్రారంభమైంది. అయితే మంత్రిత్వ శాఖ ప్రకారం మొదటి దశలోనే 73,712 కంపెనీలకు ఒక్కొక్క దానికి 1000 దినార్లు జరిమానా విధించబడింది. మొత్తం 2.845 మిలియన్ దినార్లు. రెండవ దశలో 1836 కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్కొక్క దానికి 2000 దినార్ల జరిమానా విధించారు. మొత్తం జరిమానాలు 3.672 మిలియన్ల కేడీలకు చేరుకున్నాయి. అవగాహన ప్రచారాలు, వర్క్షాపులు, మీడియా కంటెంట్ మరియు మార్గదర్శక మాన్యువల్ 2024 చివర్లో 42.8% ఉన్న వాస్తవ లబ్ధిదారుల నమోదు రేటును అక్టోబర్ 2025 నాటికి 98.62% పెంచడంలో సహాయపడ్డాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయోజనకరమైన యాజమాన్యాన్ని గుర్తించడం వలన కంపెనీని కలిగి ఉన్న లేదా నియంత్రించే నిజమైన వ్యక్తిని బహిర్గతం చేయడం, దాచడం లేదా కల్పిత పేర్ల వాడకాన్ని నిరోధించడం ద్వారా పారదర్శకత లభిస్తుంది మరియు మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఇది FATF సిఫారసు 24తో సమ్మతించింది కూడా సమర్థిస్తుంది మరియు కువైట్ యొక్క మనీ లాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద నిరోధక ఆర్థిక చట్టాన్ని బలోపేతం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఈ కంపెనీలో ఉన్న పనిచేస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.